నీలాంటి పండితులు గ్రహించవలసింది ఏమిటంటే దైవం నిత్య పవిత్రమైంది. దైవనామ జపం గాని, దైవ స్మరణ గాని, దైవ ధ్యానం గాని చేస్తే అపవిత్రంగా ఉన్న కాలం పవిత్రమవుతుంది. అపవిత్రంగా ఉన్న ప్రదేశం పవిత్రమవుతుంది. అపవిత్రంగా ఉన్న వ్యక్తి పవిత్రుడవుతాడు. సూర్యకిరణం వల్ల చీకటి చెడిపోతుంది, కానీ చీకటి వల్ల సూర్యకిరణం నలుపెక్కదు. అలాగే నామజపం వల్ల పక్కవాడికి పవిత్రత సంక్రమిస్తుందే కానీ పక్కవాడి వల్ల భగవన్నామానికి అపవిత్రత సంక్రమించదు. కనుక హనుమ సర్వకాల సర్వావస్థలోనూ చేయదగ్గది నామజపం ఒక్కటే. భగవన్నామాన్ని ప్రసంగవశాన వేరే అర్థంతో ఉచ్చరించినా చాలు, అది ఆ వ్యక్తిని పవిత్రం చేస్తుంది. ఉదాహరణకు ఆ రామం విరామం అన్నాడనుకో, దాంట్లో రామపదం కలిసి వచ్చింది కనుక ఎంతో కొంత పవిత్రత వచ్చి తీరు.